జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచకల్పేట్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి వేడుకలు పెంచకల్పేట్ గౌడ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని అన్ని వర్గాలను కలుపుకొని నిర్వహించారు. జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, వివిధ కుల సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. నువ్వే కట్లు కట్టుకొని తాలెక్కడి ముందరువా అలాగో ఇది వీడియో గ్రూప్లో పెడతాం అనుకో. పెంచకల్పేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు పెంచకల్పేట గ్రామంలో గౌడ సంఘం మరియు అన్ని సబ్బండ వర్గాలు కలిసి ఈ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పెంచకల్పేట గ్రామంలో కూడా అందరం మమేకమై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఈరోజు పెంచకల్పేట గ్రామంలో గౌడ సంఘం అందరం కూడి అన్ని కులాల వారిని కూడా ఏకం చేసుకొని సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని పురస్కరించుకొని మా గ్రామం లోపల అన్ని కులాల వారు అందరం కూడి కూడా అయిన సుత అన్ని కులాలను ప్రోత్సహించుకొని అప్పుడు పనులు చేసిండు కాబట్టి ఇప్పుడు కూడా అందరాన్ని కలుపుకొని అన్ని కులాల వారు అందరం కలిపి పెంచకల్పేట గ్రామం, ఎల్కతుర్తి మండలము, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మా గ్రామం లోపల ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నకు పూలు అర్పించి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించాము. కావున ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామాన సుత జరుపుకుంటున్నారు. ఇదే రోజు మన సైదాపూర్ మండలం కొమ్ముగుట్టలో ఉన్నటువంటి పాత ఆనవాళ్ళు సర్వాయి పాపన్నకు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా గౌడ సంఘం అందరం కూడా పోయి అక్కడ దిగ్విజయంగా సక్సెస్ చేయాలని ఈ సంఘం అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఊరూరున రావాలని సుత అందరికీ కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.